అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు అనుకుంటా, ఎందుకంటే అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని. కానీ బీఆర్ఎస్ కూడా ఏం ఎక్కడ తగ్గట్లేదు సార్, పోటాపోటీగా నడుస్తుంది. కానీ ఈసారి ఎందుకో బీజేపీ కాస్త వెనకబడినట్టు కనబడుతున్నారు గారు. తగ్గలేదంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన ఆధిక్యత, అది ఎగ్జిట్ పోల్స్ అని కూడా అదే చెప్పే అనుకున్న. దాంతోపాటు మొన్న సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట ఏమనుకున్నారంటే బీఆర్ఎస్కు పట్టణ ప్రాంతాలు వీటిలో కొంచెం సెంటిమెంట్, ఆ ఉద్యమాలు అవన్నీ ఎక్కువ కాబట్టి అక్కడ జరుగుతుందేమో అని ఒక ఐడియా ఉండింది. బీజేపీ ఏమో చాలా హై టార్గెట్ పెట్టుకొని ఆఖరికి వాళ్ళ కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చాడు, ఆ తర్వాత అమిత్ షా, మంత్రులు చాలా భారీ ఎత్తున తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అనేవి వాళ్ళు ఒక పెద్ద జాతీయ కోణంలో చూశారు, తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావటం అని. ఈ విధంగా చూస్తే ఇందాక నేను ఏదో అంటున్నా, ఒకటే కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదంగా జయప్రదంగా తన విజయాన్ని తాను స్థాపించుకుంది. బీఆర్ఎస్ కొంత తన ఉనికిని చాటుకోవడం, తను నిలబడటం, పోయి ముందుకు రావటం అనేది జరిగింది. అంటే మున్సిపాలిటీల సంఖ్యలో కాదు, వార్డుల సంఖ్యలో చూసినప్పుడు బీజేపీ వాళ్ళు పెట్టుకున్న ఆశలు వ్యూహాల కంటే బాగా దూరంగా ఉంది. వాళ్ళు అంతే, మామూలు భాషలో చెప్పాలంటే వాళ్ళ ఇది బాగా వెనక్కు ఉండిపోయింది. కానీ నేను మాట్లాడుతుంటే వాళ్ళైతే మాకేం లేదు అని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఈ మాత్రం అనుకోలేదు, మేము నిలబడ్డాము, అప్పుడు వచ్చిన దానికంటే ఎక్కువ వచ్చాయి, మాకు సీట్లు ప్రతి చోట సీట్లు వచ్చాయి, మాకు అది సంతోషం, డివిజన్లు వచ్చాయి మాకు కాబట్టి అనే ఒక అది వాళ్ళు చెప్తారు. బీజేపీ వాళ్ళేమో మొత్తం మీద మాకు 15-20% మధ్యలో ఓట్లు వస్తాయి, అది పర్వాలేదు, వాళ్ళిద్దరు కదా ప్రధాన ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళ మధ్య మేము అని. అప్పుడు జాతీయ ఎన్నికలు అయితే అప్పుడు మోదీ అది వేరుగా ఉండేది అని. ఇలా అంటే ఎవరిని వాళ్ళు సమర్థించుకునే పనిలో ఉంటారు కదా సహజంగా. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందనే భావన ఒకటి ఉండింది. అది మటుకు చాలా చోట్ల జరగల. ఇప్పుడు మీరు చూస్తే ఆ సంఖ్యలు, వార్డులు అవి చూస్తే కాంగ్రెస్కి వచ్చిన వాటిలో సగం బీఆర్ఎస్కి వచ్చాయి, బీఆర్ఎస్కి వచ్చిన వాటిలో ఒక 1/3 బీజేపీకి వచ్చాయి. ఇది అదర్స్కు బీజేపీకి దాదాపు దగ్గరగా ఉన్నాయి. దాదాపు వాళ్ళ అదర్స్ అంటే ఇతరులు అన్నదానికి ఇండిపెండెంట్లు, వామపక్షాలు, లేకపోతే ఎంఐఎం, ఇవన్నీ దాంట్లో కలిపితే. అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలు తప్పకుండా కాంగ్రెస్ కు ప్రత్యేకించి రేవంత్ రెడ్డికి ఒక ఊపిస్తాయనలో సందేహం ఏమీ లేదు. దానికి తగినట్టే ఆయన ఈ ఎగ్జిట్ పోల్స్ అవన్నీ చూశాక నిన్న రాత్రి ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ చాలా బలంగా మేమే దూసుకుపోతాము, నేనే రాజు, నేనే మంత్రి, ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటాను. కాంగ్రెస్ లో ఎవరు వ్యక్తిగతంగా అంత చెప్పరు, కానీ ఆయన నిన్న చెప్తున్నారు. అంటే ఒక విధంగా పెరిగింది అనేది ఒకటి చెప్పుకోవాలని, ఇంకోటి కొంచెం సంజాయిషి లాగా నేను ఊరికనే ఎవరిని తిట్టలేదు, నన్ను తిట్టిన వాళ్ళనే నేను తిట్టాను అనే మాట. మూడోది ఎందుకు బీఆర్ఎస్ దెబ్బతింది అనేది కనుక ఒకటి కొంచెం ఆలోచిస్తే వాళ్ళు అనుకున్నంతగా పుంజుకోలేదు, ఖచ్చితంగా నిలబడ్డారు. నేను అంతకుముందు కూడా అభిప్రాయాలు అడిగితే చెప్పా, ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, తెలుగుదేశం అయిపోయింది, ఏవి అయిపోండి, ఎక్కడికి అయిపోతాయి, అంతే కదా, మారుతుంటాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, తప్పకుండా ఆత్మవిమర్శలు చేసుకొని వ్యవస్థను సరిదిద్దుకుంటే వాళ్ళు మళ్ళీ వస్తారు. బీఆర్ఎస్ చేసుకున్నది చాలలేదు, ఎందుకంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక అయిపోయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అన్ని చోట్ల దెబ్బతిన్న తర్వాత పంచాయతీల్లో కూడా తగినంతగా సర్పంచులు రానప్పుడు ఇంకా కోలుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేసి ఉండాల్సింది. మున్సిపాలిటీలు పరిమిత ప్రాంతంలో ఉంటాయి కాబట్టి ఆ విషయంలో మటుకు కొంత అసభంగం కలిగిందని చెప్పాలి. ఆ పార్టీ వరకు సంతోషం. ఇందాక కూడా వాళ్ళు ఇది చూస్తుంటే ఎవరు ఏం చెప్పినా ప్రజలు మాతో ఉన్నారు అట్లాంటివి వాళ్ళు చెప్తున్నారు. కానీ రవి గారు ఇప్పుడు అర్బన్ లో మొదటి నుంచి కూడా కాస్త తెలంగాణలో కేసీఆర్ గారి కుటుంబానికి, ఆ పార్టీకి, బీఆర్ఎస్ కి మంచి పట్టుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. సో మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికి కూడా గ్రేటర్ హైదరాబాద్ లో క్లీన్ స్వీప్ చేశారు అసెంబ్లీ స్థానాలు. ఇప్పుడు ఇదే అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్పష్టంగా కనబడుతుంది కదా, ఈ ఫలితాలు రేపు ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు పడతాయి సార్? ఖచ్చితంగా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగలేదు కాబట్టి, కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఉంటే అది కూడా తేలేదు. ఇప్పుడు ఈ ప్రభావం దాని మీద కూడా పడే అవకాశం ఉంది. నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ అవి కూడా పోటీ పడతాయి. ఇప్పుడు అధికార కాంగ్రెస్ కదా, గత ముందు బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో జరిగింది.
ఇప్పుడు కాంగ్రెస్ ఏమో అంటుంది బీజేపీకి బీఆర్ఎస్ కు ఫెవికాల్ బంధం ఉందని, కాంగ్రెస్ కు వీళ్ళకు ఉంది అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. వాళ్ళకు అంటే ప్రతి ఇద్దరు ఫెవికాల్ ముఖ్య పాత్రధారి అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో. నేను ఆ విధంగా చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఏం జరుగుతుందనేమో. కానీ 3 ప్రాంతాలుగా మనం గమనిస్తే బ్రహ్మనాయుడు, ఉత్తర తెలంగాణ కేసీఆర్ అక్కడ సొంతంగా ఉన్న చోటు, రెండవది ఆ పార్టీ పుట్టియకు పెరుగుదలకు కూడా ఉత్తర తెలంగాణ బాగా దోహదం చేసింది. సందర్భవశాత్తు కాంగ్రెస్ బీజేపీలో బండి సంజయ్ గాని, అరవింద్ కుమార్ అతను గాని వీళ్ళు కూడా ఉత్తర తెలంగాణలోనే కావడం. అవును. సో ఈ విధంగా ఉత్తర తెలంగాణలో నిజమైన ఒక తీవ్ర పోరాటం ఈ ఎన్నికల్లో జరిగింది. దీంట్లో చూస్తే కాంగ్రెస్ నిలదొక్కుంది, బీజేపీ కూడా తన స్థానం కొంతవరకు కాపాడుకున్నట్టుగా ఉంది, బీఆర్ఎస్ బాగా కోల్పోయింది. మధ్య తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ తెచ్చుకుంది. అక్కడ కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు, నల్గొండ లేకపోతే ఖమ్మం ఇట్లాంటి చోట కాంగ్రెస్ అత్యధికంగా వచ్చింది. ఇంకా హైదరాబాద్ దాని చుట్టుపక్కల చూస్తే హైదరాబాద్ లో జరగలేదు, కానీ చుట్టుపక్కల బీఆర్ఎస్ కొంతవరకు నిలబెట్టుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పట్టణ ప్రాంతాల్లో సెంటిమెంట్లు, ఉద్యమాలు, ఈ మధ్యతరగతి సంస్థలు, జేఏసీలు ఇవన్నీ ఎక్కువ ఇక్కడ ప్రభావం చూపించాయి కదా. కాబట్టి ఇంతకంటే కొంచెం కోలుకొని ఉండాలి అని ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వాళ్ళకు. ఒకటి కవిత ఫ్యాక్టర్, కవిత వల్ల ఓట్లు అవన్నీ కాకపోయినా ఇతరులు ఎవరో విమర్శించడం కాదు, సొంతంగా మీ కుటుంబ సభ్యులే విమర్శిస్తున్నారు అన్న స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ పదే పదే అనడం ఒక మాట అయితే, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం అసెంబ్లీ బీఆర్ఎస్కి వచ్చాయి. అవును. ఇప్పుడు వచ్చేసరికి ఆ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో కనిపించడం లేదు. కాబట్టి దీని గురించి ఆలోచించుకోవాల్సిన, చక్కదిద్దుకోవాల్సిన అవసరం మటుకు బీఆర్ఎస్కి ఉంది. నేను అంటున్నా, ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అని ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అనొచ్చు, రేపు ఏం జరుగుతుంది ప్రజల తీర్పు, ఎవరు హవా అంటుంటాం కానీ దువా మటుకు ప్రజలదే. అవును. చేస్తే వాళ్ళకి అది వస్తుంది. ప్రజలను కూడగట్టుకోవడానికి ఏం చేయాలన్నది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే కూడా నేనే రాజు నేనే మంత్రి అంటే కుదరదు కదా. అంతే కదా సార్. మళ్ళీ రావాలి, వచ్చిన తర్వాత అవ్వాలి. ఈ విషయంలో ఏమేమి దిద్దుబాట్లు చేసుకుంటారు, సంస్థాగతంగా పార్టీ పరంగా ఏం మార్పులు చేసుకుంటారు అనేది చూడాలి. ఇంకొకటేమో మరొక కీలక అంశం రవి గారు, ఇప్పుడు మనకి అంటే బ్రేకింగ్ అందుతూ ఉంది ఏంటంటే, ఇందాక వరకు 11 మున్సిపాలిటీలు, ఇప్పుడు 12 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది తెలంగాణలో. అంటే ఇది బహుశా అంటే మొదటిసారేమో 12 మున్సిపాలిటీలు హంగు. అంటే మున్సిపాలిటీలు వీటిలో హంగు రావటం, ఆ తర్వాత కోఆప్షన్ సభ్యులు వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈసారి బాగా ఎక్కువగానే వచ్చాయి. కొంతవరకు ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. సాధారణంగా చేసుకుంటారు. అధికార పార్టీ ప్రభావం కూడా ఇక్కడ పనిచేస్తుంటే అధికార పార్టీ వైపు రావటం, ఇక్కడ రాజకీయమైన ప్రశ్న కూడా వస్తుంది. ఇందాక మనం ఫెవికాల్ పాలిటిక్స్ అన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంటుందా? కలిస్తే అప్పుడు దాని ప్రభావం వీళ్ళిద్దరు ఒకటే అనేది వస్తే ఏం జరుగుతుంది? ఇంతకుముందే అసెంబ్లీలో 8 వచ్చిన బీజేపీకి పార్లమెంట్ లో కూడా 8 వచ్చాయి. ఎలా వచ్చాయి? ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమైనాయి. అందువల్ల బీజేపీ ఎలాంటి నిర్ణయం, బీఆర్ఎస్ ఓకే ఎవరు మద్దతు ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు, కానీ బీజేపీ బీఆర్ఎస్ కి ఇవ్వడానికి సిద్ధపడుతుందా అనేది అయితే ఒక పెద్ద ప్రశ్న మటుకు అట్లాగే ఉంటుంది హంగ్లో. కవిత పార్టీ ఆ పార్టీ పెట్టలేదు. అవును. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని దాంతో కలిసి పోటీ చేశారు. ఆ మహబూబ్ నగర్ దగ్గర వడ్డిపల్లి అనే దగ్గర ఒక మున్సిపాలిటీ గెలిచారు. ఏది ఏఐఎఫ్బి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఇది ఒక సంచలనం. అంటే పార్టీ ఇంకా పెట్టక ముందే మున్సిపాలిటీ గెలిచారు. అయితే ఆ గెలిచాడంటున్న స్థానిక నాయకుడు ఆ వడ్డిపల్లి శ్రీనివాస్ అని ఆయన మటుకు ఇందాక లైన్ లోకి వచ్చి, నేను కవితకు నాకేం సంబంధం లేదు, ఓకే కవిత ఏదో ఆ రోజు ఉన్నారు కాబట్టి, ఆమె బీఫారాలు ఇచ్చినప్పుడు ఉన్నారు కాబట్టి కండువా వేశారు, నేను ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజల్లో పనిచేస్తున్నాను, గతంలో నేను తెలుగుదేశంలో కూడా పోటీ చేశాను, ఇటువంటివి ఆయన చెప్తున్నారు. నా సొంతంగానే గెలిచినట్టుగా చెప్తున్నారు. ఉన్నారు బీఫారాలు అయితే ఇచ్చారు బీఫారాలు ఇచ్చారు అనే ఒక రాజకీయ వర్గాల్లో. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది, కవిత ఏం మాట్లాడతారు అవి చూడాలి. మిగిలిన చోట్ల కూడా అక్కడక్కడ కొన్ని వచ్చాయి ఇతరులు అన్నప్పుడు. ఇప్పుడు అలాగే కూననేని సాంబశివరావు కొత్తగూడెం సిపిఐ వాళ్ళకు అక్కడ ఆధిక్యత అక్కడ కూడా వచ్చింది. మరొక బిగ్ బ్రేకింగ్ రవి గారు, జనసేన పార్టీ
ఆంధ్రప్రదేశ్ లో 21 అసెంబ్లీకి 21 స్థానాలు కైవసం చేసుకొని 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఆ పార్టీ తెలంగాణ మున్సిపాలిటీలో ఒక వార్డుని కైవసం చేసుకుంది రవి గారు. మీకు బాగా నేరేడు చర్ల. కలిగించే వార్త. నేరేడు చెర్ల 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గెలుపొంది భార్యాభర్తలు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లడం కోసం మేము పోటీ చేశామని ఆవిడ గ్రూప్ 2 రాయాలనుకున్నటువంటి అభ్యర్థి ఆవిడని కన్విన్స్ చేసి వాళ్ళ భర్త గారు జనసేన కోసం మనం పోటీ చేయాలని చెప్పేసి ఆవిడ పోటీలో దించారని చెప్పి